శ్రీ వి ప్రభాకర్ గారు ఏర్పాటు చేసినటువంటి శృతిలయ అనేటటువంటి ఆధ్యాత్మిక భక్తి సంగీత సేవా సంస్థ ద్వారా గత 3 సంవత్సరాలుగా మహానగర విశాఖలో లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తూ వచ్చాం. నగరానికి చెందినటువంటి పలువురు ప్రముఖులు కానివ్వండి, సంగీత ప్రముఖులు కానివ్వండి, వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా మరి శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మన విశాఖ నగరానికి సంబంధించినటువంటి శ్రీ వైఖానస ఆగమ సాంప్రదాయంలో తనకంటూ ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులను ఆపాదించుకున్నటువంటి శ్రీమాన్ పాణంగిపల్లి రంగనాథాచార్య స్వామివారి వారి బృందం శ్రీ వైఖానస ఆగమ సాంప్రదాయంలో శ్రీ భూరీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ కళ్యాణోత్సవం సందర్భంలో భాగంగా స్వామికి సందర్భానుసారంగా వచ్చేటటువంటి విశేషమైన మధురఘట్టములు ఏవైతే ఉన్నాయో ఆ మధురఘట్టాల సమయంలో చక్కని అన్నమాచార్య సంకీర్తనలు. ఇక్కడ అన్నమాచార్య సంకీర్తన అంటే మనకి వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపకం వస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 32,000 సంకీర్తనలు అంకితం చేసినటువంటి తొలి తెలుగు వాగ్గేయకారుడు మన తెలుగువాడు అన్నమయ్య రాసినటువంటి చక్కని సంకీర్తనలు శృతిలయ వారి బృందం అంతా కూడా కూర్చుని శ్రావ్యంగా ఆలపించడం. మరో ప్రక్క నాదస్వర కళాభారతి అనేటువంటి బిరుదు పొందినటువంటి శ్రీమాన్ గురువిల్లి అప్పన్న గారు వారి బృందం నాదస్వరంతో వేదమంత్రాలతో ఇలా అనేక రకాల కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం అంటూ జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం దగ్గరగా 300 మంది ముత్తైదువులు పాల్గొని సామూహిక కుంకుమార్చన నిర్వహించుకున్నారు. చాలా ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పొందారు. ఈరోజు ఉదయం స్వామివారిని ఈ సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్లో పురవీధుల్లో బ్రహ్మాండమైనటువంటి తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించి పల్లకీ సేవ నిర్వహించి ఆ తర్వాత మళ్ళీ స్వామిని యథావిధిగా మన ఈ ఈ కళ్యాణ వేదిక వద్దకు స్వామివారిని తీసుకురావడం జరిగింది. మరి ఈ సాయంత్రం భక్తుల సమక్షంలో, నగర ప్రముఖుల సమక్షంలో వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ వేదోక్తంగా చేస్తున్నటువంటి కళ్యాణోత్సవ క్రతువు వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ఆనందదాయకంగా సిరి సంపదలతో తులతూగాలని, దేశాన్ని నాశనం చేసేటటువంటి రోగాలు రాకుండా అవన్నీ హరించిపోయి చక్కని ఆరోగ్యకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేటటువంటి జీవితం ప్రతి ఒక్కరికి పొందాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.